ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా, RRR విషయంలో వాస్తవాలు అన్నీ తెలిసి బాధ్యతగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుదో పట్టించి కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసేదాన్నైనా, కిషన్ రెడ్డి గారు దావోస్కి హైదరాబాద్ కంపెనీలు పోయి గాడా పోయి మాట్లాడుకోవడం ఎందుకు, ఈయన్నే బంజారాయిల్స్ రోడ్డు అవతలు రోడ్డు అవతలు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేటువంటి సందర్భం వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మీరు విమర్శించిర్రు, మేము అడుగుతున్నాము ప్రజల ముందు మీ అందరినీ. కానీ ఈరోజు మనము రేపు సాయంత్రమో ఎల్లుండో అందరం కూడా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంది, పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారైనా మనం మన విభజన హామీల నుంచి మొదలు పెట్టుకుంటుంటాం. గతంలో అంటే మీరు 8 మంది లేకుండే లోక్సభలో, మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు, ఇద్దరికి సగం సగం బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్కి. ఈ బడ్జెట్లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది ఇంపార్టెంట్. పద్మ అవార్డుల లెక్క ఎందుకు ఇస్తాము, ఎందుకు ఇయ్యరు, మీరు అడిగిర్రా, మీరు అడగలేదా, ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా కాదు, మనం ఎన్ని తీసుకొచ్చినాము, అది పద్మ అవార్డులైనా రేపు తెలంగాణకు రావాల్సిన నిధులైనా ఎన్ని తీసుకొచ్చినాం అనేదే లెక్కలకు వస్తుంది. నువ్వు అడగలేదు నేను అడిగినా, నేను అడగలేదు నువ్వు అడగలేదని కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా ఢిల్లీకి పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు అని. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో బీజేపీ నాయకులకైతే గ్యారంటీ తెలుసు. ప్రతిసారి అక్కడ క్యాబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ, రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి, ఈగోస్కు పోకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము పోయి వాళ్ళని కలవడం ఏంది అని గత ముఖ్యమంత్రి మాదిరిగా నియంతపోకడ పోకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద ఈ విషయాన్ని తెలియజేసిర్రు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు రానున్న నెల అంటే ఇప్పుడు 12 రోజులు 13 రోజులు ఈ సమావేశాలు నడుస్తాయి. తర్వాత మళ్ళీ మార్చిలో మొదలై ఏప్రిల్ కల్లా మన బడ్జెట్ అనేది క్లారిటీ తోటి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి కూర్చున్నా తప్పులేదు. మనం అందరం కూర్చొని స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ సంప్రదించి మనకేం అవసరం మన రాష్ట్రానికి అనేది బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు కలెక్టివ్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందనేది మర్చిపోయి మన రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతోటి ఢిల్లీకి పోయి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని జాతీయ హోదా కోసం నుంచి మొదలు పెడితే, విభజన హామీలో ఐఐఎం ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వచ్చింది, మనకు రాలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఈరోజు చిన్న చిన్న విషయాలు, ఐపీఎస్ క్యాడర్ రివ్యూ కూడా 2021 నుంచి పెండింగ్ ఉంది మనకు. ఇట్లా అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. మీరు ఇంకా అధికారంలో మొన్ననే నేను మా ఎంపీలు మా ముఖ్యమంత్రి గారితో వెళ్ళి ఈ విషయాలను రాష్ట్రం నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చర్చ కూడా చేసినాం అన్ని అంశాల మీద. ఆ లెటర్ కూడా మీకు మేము రిలీజ్ చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్కి RRR అనేది ఒక లైఫ్ లైన్. హైదరాబాద్ RRRకి సంబంధించి 34,367 కోట్లు అందాదా మనకు ఖర్చు వస్తుందని గడ్కరీ గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో నార్థన్ పార్ట్ అక్వైజిషన్ అయిపోయింది, సదర్న్ పార్ట్ అక్వైజిషన్ కోసం కూడా మనం వీలైనంత మటుకు ఈ 350 కిలోమీటర్ల ఈ రింగ్ రోడ్ RRR వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక లైఫ్ లైన్. టోటల్ తెలంగాణ 50% అర్బనైజేషన్ అవ్వడానికి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం డెఫినెట్గా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో దీనికి సంబంధించిన బడ్జెట్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ఈ ప్రాజెక్టు డిలే కాకుండా ఉండాలంటే. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఏవైతే రేడియల్ రోడ్స్
అంటే ఇంటర్నల్గా మనం టౌన్షిప్స్ బిల్డప్ చేసుకోవడానికైనా ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్కి RRRకి మధ్యన ఈ రేడియల్ రోడ్స్ కోసం కూడా మనం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది.